ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమపడ్డారు. ఈ రోజున ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ చరిత్ర చూసినట్లయితే అనేక పర్యాయములు వాళ్ళు చెరసాల్లో బంధించబడ్డారు. ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు బంధింపబడినటువంటి సందర్భాలు కూడా వారి జీవితంలో ఉన్నాయి. 100,000 సార్లు వారు బంధించబడి ఉన్నారు. కానీ వారు బంధింపబడినప్పటికీ కూడా వారి లోపల ఒక విశ్వాసం ఏంటంటే, మా దేవుడు మళ్ళీ మమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎలాగైనా విడిపిస్తాడు, విడిపించడానికి సమర్థుడు. ఒకసారి దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగోలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారితో కలిసి వీరిని కూడా చెరసాలలో బంధించారు. బంధించినప్పుడు ఆ యొక్క రాజు నెబుకద్నెజరు గమనించాడు, మనము ఈ శత్రువులందరినీ తెచ్చాం, వీళ్ళల్లో కొంచెం మేధావులు ఎవరో ఒకసారి కనిపెట్టండి అంటే ఓ 4 తేలారు. ఆ 4 ఎవరు? దానియేలు, తర్వాత షడ్రకు, తర్వాత మెషకు, తర్వాత అబేద్నెగో. కాస్త జ్ఞానముగా ఉన్నారు వీళ్ళు, మన రాజ్యమునకు ఉపయోగపడతారని చెప్పేసి వాళ్ళని తీసుకుని వెళ్ళారు. వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత రాజుగారు వాళ్ళకి మంచి మర్యాదలు చేసినప్పటికీ కూడా, మంచి ఘనంగా చూసుకుంటున్నప్పటికీ కూడా, ఆ రాజుగారు మర్యాదలు, ఆ యొక్క మంచి చెడులు వాళ్ళు అనుభవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ లోపల ఉన్న విశ్వాసం ఏమాత్రము చెక్కు చెదరలేదు. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ఒక సందర్భంలో ఒకడు చెప్పాడు రాజుకి, రాజా, అసలు నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు భయపడుతున్నారో లేదో మీకు తెలుసా అని అడిగాడు. రాజుకి కూడా అనుమానం వచ్చింది. జాగ్రత్త, నా వైపే చూడు, కళ్ళు మూత పడుతున్నాయి, నా వైపు చూడు. హల్లెలూయా చెప్పండి కొద్దిగా. హల్లెలూయా. మీరు అనుకుంటారు అందరు ఇటే తిరుగున్నారు, నేను ఒక నిద్ర వేసినా ఎవరు కనిపెట్టరు అనుకుంటారు. నేను మాత్రం ఎటు తిరుగున్నానో మీకు తెలుసా? ఎటు తిరుగున్నాను? నేను వాక్యం చెబుతూనే ఉంటాను, మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కనుక నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, మీరు నన్ను కాదు, నా వెనకాల ఉన్నట్టు తండ్రిని చూడండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకంటే సాతానుగాడు కొన్నిసార్లు నీ యొక్క అపజయాల్లోనే నిన్ను ఇరికిచ్చి నిన్ను నడిపించాలని ప్లాన్ చేసినప్పుడు, కాసంత రోషపడే వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఓయ్ అవి వినొద్దు, అనవసరంగా నువ్వు నా మీద తిరగబడతావు, పడుకో, ఒక్క ముట్టుకే వేస్తాడు, అయిపోతాం. అందుకని జాగ్రత్తగా వాక్యం వినాలి. విశ్వాసము కొరకు, విశ్వాసమును సంపాదించుకోవాలంటే వాక్యం వినుట ద్వారా విశ్వాసము కలుగును. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజుకు అనుమానం వచ్చింది. అవును, నన్ను ఎవరు కూడా అభిమానించట్లేదా, నాకెవరు కూడా భయపడట్లేదా, అయితే నేనేం చేయాలంటే, ఓ రాజా ఏమీ లేదు, మనకి ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, విజయవాడకి PWD గ్రౌండ్ అంటే, కానీ మనకి ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఏంటంటే దూరాయను మైదానము. ఏంటంటే దూరాయను మైదానం అనేది ఉంది. ఆ మైదానంలో మీరు ఒక ప్రతిమను చేసి పెట్టండి, ఈ ప్రతిమకి ఎవరు నమస్కరిస్తారో మీకు నమస్కరించినట్టే ఒక ఆజ్ఞ జారీ చేయండి అని చెప్పాడు. వెంటనే పెద్ద ప్రతిమ కట్టించాడు. పెద్ద, దాన్ని ఏమంటారు, స్టాటస్ అంటారా, విగ్రహాన్ని ఏమంటారు, స్టాచ్యూ, పెద్దది పెట్టించాడు మహానుభావుడు. పెద్దది పెట్టించి ప్రతివాడు చాటింపు పెంపించాడు. ప్రతివాడు దానికి నమస్కారం చేయాల. రాజుగారిని గౌరవిస్తున్నారంటే దానికి నమస్కారం చేయాలన్నాడు. అందరు పోతున్నారు, నమస్కారం చేస్తున్నారు, వస్తున్నారు. దీనిలో ఒకడు చెక్ చేస్తున్నాడు, అందరూ వెళ్తున్నారు లేదా, అందరూ వెళ్తున్నారు లేదా అని చూశాడు. ఓ 3 కనపడ్డారు. వాళ్ళెవరు? షడ్రకు, చెప్పండి, మెషకు, అబేద్నెగో. ఆ ప్రకటనలో ఆ చాటింపులు ఏమేశారంటే, రాజుగారు నిలవబెట్టినటువంటి ప్రతిమకు తప్ప దేనికి నమస్కారం పెట్టకూడదు, దేనికి నమస్కారం పెట్టినా కూడా వాడు ఎక్కడికి వెళ్తాడంటే ఆ అగ్నిలోకి వెళ్ళి పడిపోతాడు. ఒక అగ్నిగుండం పెట్టాం, అగ్నిగుండంలో వాళ్ళని వేసేస్తామన్నారు. అప్పుడు ప్రకటన జరిగింది. అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. ఎవడ పడతాడు అగ్నిగుండంలో ఒక నమస్కారం పారేస్తే సరిపోద్దని చెప్పేసి నమస్కారం పెట్టేస్తున్నారు. ఈ నమస్కారాలు జరుగుతున్నాయి. కానీ ఈ 3 మాత్రం ఏం చేస్తున్నారంటే, ఆకాశమును భూమిని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు నమస్కారం పెడుతున్నారు. హల్లెలూయా. ఓ గురించి ప్రార్థన చేస్తున్నారు. ఒకటి కిటికీలో నుంచి చూశాడు,
అసలు వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. ఆజ్ఞ ఏమనుంది? ఆ స్టాట్యూకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికో నమస్కారం చేస్తున్నారు. వెంటనే చూశాడు, ఫోటోలు తీశాడు, సెల్ ఫోన్లో వీడియో తీసాడు. అప్పుడు సెల్ ఫోన్ లేదనుకోండి, ఇప్పుడు భాషలో చెప్తున్నాను, తీసుకెళ్ళి రాజుగారికి మొత్తం చూపించాడు. రాజుగారు చూడండి, మీరంటే భయం లేదు, మీరంటే అది లేదు ఇది లేదు. ఎవడు వాడు? వాడు కాదండి, వాళ్ళు. ఒక్కడు కాదా, ఎంతమంది? ముగ్గురు. ఎవరు వాళ్ళు? మీరే వాళ్ళని ఉన్నత స్థానంలో ఉంచారు. వాళ్ళు ఎవరు తెలుసా? షడ్రకు, మిషకు, అబేద్నెగోలు. రాజాజ్ఞ తీవ్రమైపోయింది. పిలిపించండి వాళ్ళని అని చెప్పాడు. వాళ్ళని పిలిపించారు. పిలిపించినటువంటి ఒక సందర్భంలో అడిగాడు రాజుని. ఆ రాజు అడిగాడు, నేను పెట్టినటువంటి ఆ యొక్క ప్రతిమకు మీరు ఎందుకు నమస్కారం చేయటం లేదు అంటే వాళ్ళు చెప్పారు, మేము దేనికి చేయము, మేము దేనికి నమస్కారం చేయము, దేని దగ్గర తినము. ఎందుకంటే మేము సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి మేము బిడ్డలము. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీకు తెలియదా, ఒకవేళ తినకపోతే అగ్నిగుండంలో వేస్తానని? మాకు తెలుసు, మాకు తెలుసు. కొన్ని సందర్భాలు చెప్తానేనండి. కొన్ని సందర్భాలలో అరే ఆ విధంగా చేయకపోతే మనకు నష్టం కలుగుతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు బాధపడతారు, అది చేస్తే పోతలే అని అనిపించే సందర్భాలు మన జీవితంలో కూడా ఉంటాయా ఉండవా? సేమ్ వాళ్ళ జీవితంలో కూడా అదే పరిస్థితులు. వాళ్ళకి తెలుసు, మనకి ఎలా తెలుసు, వాళ్ళకి కూడా అలా తెలుసు. కానీ వాళ్ళకి తెలిసినా కూడా మేము దాన్ని మాత్రము మేము చేయము. చెప్పండి, దాన్ని మాత్రము మేము చేయము. చావనైనా చేస్తాముగా మేము మాత్రం దాన్ని చేయము. వాళ్ళు అంటారు, ఓ రాజా నీవు ఏదైతే ప్రథమ పెట్టించో దానికి మేము నమస్కారము చేయము. ఒకవేళ మీరు అగ్నిగుండంలో వేసినా అగ్నిగుండం నుంచి రక్షించుటకు మా దేవుడు శక్తివంతుడు. చప్పట్లు కొడదాం అందరం కూడా. మా దేవుడు శక్తివంతుడు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ మా దేవుడు రక్షించలేకపోయినప్పటికీ కూడా మా విశ్వాసం మాత్రం ఒకటే, ఆయనకి తప్ప ఎవరికి నమస్కారము చేయము. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే రాజు మహా ఆగ్రహంతో ఊగిపోయి అప్పుడు అంటున్నాడు, ఈ అగ్నిగుండము ఉంది కదా, దీన్ని ఇప్పుడు 7 అంతలుగా అగ్నిగుండంగా మార్చండి అంటే 7 రెట్లు పెంచమంటున్నాడు. ఎన్ని రెట్లు పెంచమంటున్నాడు? 7 రెట్లు పెంచి వీళ్ళని తీసుకెళ్ళి దానిలో వేసేయండి అంటున్నాడు. తీసుకొని వేసేయమని చెప్పినప్పుడు వాళ్ళు అగ్నిగుండం పెంచి వీళ్ళని తీసుకొని వెళుతుంటుంటే, వీళ్ళని మోసుకొని వెళుతుంటుంటే, రండి అగ్నిగుండంలో కంటుంటే వాళ్ళ లోపల వణుకు పుట్టాల, భయం పుట్టాల. అగ్నిగుండాన్ని తలుచుకుంటే, అగ్నిగుండాన్ని ఆలోచిస్తేనే, అయ్యో అగ్ని దగ్గరికి వెళ్ళాలంటేనే ఒకంత కాదు 7 అగ్నిగుండం వేడిగా ఉంది కదా, ఆ వేడైనటువంటి స్థలంలోనికి వెళితే మనం ఏమైపోతాం? కాలిపోతాం కదా. ఎంత ప్రమాదకరం. ఒకంత కాదు కదా, 7 కదా. అవి ఊహించుకుంటేనే ఏమనాలంటే, బాబు సారీ అండి నెబుకద్నెజర్ గారు, సారీ, పొరపాటున ఫ్లోలో వచ్చేసింది, మీరే మా గొప్పవారు. ఎందుకు? తప్పించుకోవాలి కదా. అంత భయంకరమైనటువంటి మరణం ఎవరన్నా కోరుకుంటారు చెప్పండి? కోరుకుంటారు? ఎవరన్నా కోరుకుంటారా? కోరుకోరు. మనిషి అన్నవాడు కోరుకోలేడు. కానీ ఒక ఆత్మీయమైనటువంటి శక్తితో నింపబడినటువంటి, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు కనుక వారు అన్నారు, ఇదిగో అగ్నిగుండములో మేము పడవేయబడినా దానిలో నుంచి రక్షించుటకు మా తండ్రి శక్తివంతుడు, సమర్థుడు.
ఒకవేళ రక్షించబడకపోయినా పర్వాలేదు, ఈ దేహాలలో కాలిపోయినా పర్వాలేదు, కానీ మా విశ్వాసం ఏంటంటే మా ఆపదల్లో మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. చప్పట్లు గట్టిగా కొట్టొచ్చు. ఈ వాక్యము ఏమి నేర్పిస్తుంది అంటే, నీకు చాలా ప్రమాదాలు ఉంటాయి, చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి, చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి, చాలా వేదనకరమైన పరిస్థితులు ఉంటాయి, నువ్వు బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి, అగమ్య గోచరముగా ఉన్నటువంటి పరిస్థితులు నీకు తటస్థిస్తాయి. ఆ సమయంలో నీకు కావాల్సిందేమంటే నిబ్బరమైన విశ్వాసము కావాలి, దేవుని యందు బలమైన నమ్మిక కావాలి, దేవుని యందు విశ్వాసము కావాలి, దేవుని యందు నిలకడగలిగినటువంటి ఒక బలమైనటువంటి నమ్మకమైన విశ్వాసము నీ జీవితంలో ఉంటే నువ్వేది నమ్ముతావో అదే జరుగుతుంది. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రికి 2 విషయాలు నచ్చినాయి వాళ్ళు చెప్పిన మాట, చెప్తాను జాగ్రత్తగా. ఒకటి, ఆ భయంకర 700 అగ్నిగుండంలో మమ్మల్ని పడేసినా సరే దాని నుంచి రక్షించగలగడానికి మా దేవుడు సమర్థుడు. ఆమేన్, ఆమేన్. రెండవ విషయం ఏంటి అంటే, అది తండ్రికి బాగా నచ్చింది. అగ్నిగుండంకి వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడ్డారు, అగ్నిగుండంలో పడిపోవడానికి కూడా ఇష్టపడ్డారు. ఆ పడినప్పుడు నేను రక్షిస్తానని నమ్మారు. నా బిడ్డలు ఎంత గొప్పవాళ్ళని మురిసిపోయాడు ఆయన. హల్లెలూయా. ఎంత సంతోషించాడు. హల్లెలూయా. రెండవది ఏం చెప్పారంటే, ఒకవేళ మా దేవుడు ఏమైనా మా తప్పిదముల వలన మా పొరపాటుల వలన ఒకవేళ ఏమన్నా మమ్మల్ని కాపాడకపోయినా మేము అలాగే మరణించిన తర్వాత మా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము. రక్షించబడకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, మేము అగ్నిగుండంలో పడటానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాము. తండ్రికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎంత గొప్ప కమిట్మెంట్ తోటి ఉన్నారంటే వాళ్ళు, తండ్రి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని ఆయన చెక్ చేస్తూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని ఎలా ఉందో చూస్తూ ఉంటాడు. నువ్వు కొంచెం విశ్వాసంతో మాట్లాడితే విశ్వాసాన్ని ఆయన బలపరిచే పనిలో పెట్టుకుంటాడు. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడు బలపరుస్తుంటే, నువ్వు కాస్తంత విశ్వాసంలోకి వెళ్ళి నిలకడగా ఉన్న సమయంలో తండ్రి నీకు సపోర్ట్ ఉంటాడు. అంతేగాని భయంగా ఏమైపోద్దో ఏం జరుగుద్దో నాకెందుకులే అక్క, అలాగే అక్క, నువ్వు పెట్టే అక్క, నేను తినేస్తాను అక్క, నీకు దండం అక్క అని చెప్పేసి నువ్వు తిన్నావు అనుకో, చెల్లా తిను చెల్లా, నా ప్లాన్ అదే కదమ్మా, నువ్వు సూపరంగా తినవి అంటదా చెప్పండి అంటదా. నువ్వు ఏ ఇబ్బందుల్లో నువ్వు పడాలో జాగ్రత్తగా వలపెట్టి ఆ యొక్క ఉచ్చులు పెట్టి నిన్ను లాగటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ స్టాచ్యూ ఎందుకు పెట్టించింది సాతాను తెలుసా? ఆ నెబుకద్నెజరు పరిపాలనలో ఆ ప్రజలందరూ కూడా చక్కగా నెబుకద్నెజరు యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నారు. వాళ్ళ కోసం పెట్టలేదు. ఇంత పెద్ద చరిత్ర రాసింది ఎవరి కోసం తెలుసా? ఈ నెబుకద్నెజరు పరిపాలనలో ఈ ప్రజలందరూ కూడా చక్కగానే ఉన్నారు. వాళ్ళకి స్టాచ్యూ పెట్టకపోయినా పర్వాలేదు, ఆ ప్రతిమ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ సాతాను ఒకడికి ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ తీసుకెళ్ళి రాజు దగ్గర చెప్పి ఆ రాజును ఒప్పించి ఆ స్టాచ్యూ పెట్టేలాగా చేసి ఈ కార్యక్రమం అంతా జరిగించింది ఎందుకు తెలుసా? అదిగో వీళ్ళందరిలో ఒక 3 ఉన్నారు. ఆ 3 షడ్రకు, మిషకు, అబేద్నెగోలు. వీళ్ళ విశ్వాసం గట్టిది. వాళ్ళ కోసం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి రాజు చేత ఒక ప్రతిమ పెట్టించింది. ఎవరు పెట్టించింది చెప్పాలా? ఎవరు చెప్పట్లేదు మీరు? ఎవరు? నిన్ను పరీక్షించడానికి వాడేమన్నా చేయగలడు. నిన్ను పరీక్షించడానికి ఏమన్నా, నువ్వు ఆఫ్రల్ అయి ఉండవచ్చు, నువ్వు అనుకోవచ్చు నా బతికి ఎంత, నా స్థితి ఎంత, నా పరిస్థితి ఎంత నువ్వు అనుకోవచ్చు. కానీ వాడికి కావాల్సింది ఏంటంటే, నువ్వు అంటే కనబడే నీ పై రూపం కాదు కావాల్సింది, నీ లోపల ఉన్న ఆత్మ వాడికి ముఖ్యం. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? చెప్పాలమ్మా, ఎక్కడికి వెళ్ళిపోవాలి? అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. అందుకనే వీడు ప్లాన్ చేశాడు. ఆ ప్రతిమకు నమస్కారం పెట్టకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిగుండంలోకి వెళ్ళాలి.
అగ్నిగుండంలోకి వెళ్ళాలి. ఈ కనపడే అగ్నికి మానవుడు ఖచ్చితంగా భయపడతాడు. ఈ కనపడే అగ్ని అంటే వాడికి భయం. ఈ కనపడే అగ్నిలో కాలిపోతాడని వాడికి భయం. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నేను పెట్టించిన దానికి ప్రతిమకు నమస్కారం చేస్తాడు అనుకుంది. కానీ వాళ్ళు లాస్ట్లో చెప్పిన మాట, ఒకవేళ మేము దానిలో పడిపోయినా కూడా మేము పొరపాటున కూడా నమస్కారం చేయం. ఒకవేళ రక్షించబడకపోయినా కూడా మేము నమస్కారం చేయం. ఈ రెండో విషయం తండ్రికి బాగా నచ్చింది. తండ్రికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. చావుకైనా సిద్ధపడ్డారు, కాలిపోవటానికైనా సిద్ధపడ్డారు, బొగ్గుగా బూడిదైపోవటానికైనా సిద్ధపడినటువంటి ఇట్టి విశ్వాసము, ఆహా ఎంత ఘనమైన విశ్వాసము! నన్ను నమ్మిన నా బిడ్డల్లో ఇంత గొప్ప విశ్వాసము, నన్ను నమ్మిన బిడ్డల్లో ఇంత గొప్ప విశ్వాసము, ఇంత శ్రమల్లో, ఇంత కష్టంలో, పరాయి దేశంలోకి వచ్చి పరాయి దేశంలో బానిసలుగా బతుకుతున్న ఈ బతుకుల్లో కూడా ఆ విశ్వాసం అంత ఘనపరచబడి తండ్రిని అంత మహిమపరుస్తుంటే పరలోకం నుంచి తండ్రి చూస్తూ, ఆహా ఎంత గొప్ప బలమైన విశ్వాసం నా బిడ్డలది, ఎంత మురిసిపోయి ఉంటాడో కదా. ఎందుకు రాశారు ఈ మాట అంటే, నువ్వు కూడా అలాగా ఏదోలే మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, రక్షించబడ్డాం, ఇవన్నీ మామూలేలే అనుకోవడానికి కాదు. నీ జీవితంలో అనుక్షణమైన రక్షకుడుగా ఉన్నాడు. ప్రతి క్షణము రక్షకుడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో రక్షకుడుగా ఉన్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో ఆయన రక్షకుడుగా ఉన్నాడు. నీ ప్రతి ఆ పిన్ పాయింట్లు కూడా ఆయన రక్షకుడుగా ఉన్నాడు. చప్పట్లు కొడదాం అందరం కూడా. ప్రతి విషయంలో ఆయన రక్షకుడుగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన రక్షణ కనులారా చూడగలవు. నువ్వు ఆయన ఒప్పుకుంటే, ఆయన మీద విశ్వాసం ఉంటే అనుక్షణము ఆయన రక్షణను అనుభవించగలవు. నీ ప్రయాణములు అనుభవించగలవు, నీ కుటుంబాలు అనుభవించగలవు, ఆర్థిక పరిస్థితులు అనుభవించగలవు, నీ కుటుంబ పరిస్థితులను బట్టి అనుభవించగలవు, నీ పిల్లల విషయంలో అనుభవించగలవు, లేదా నీ భర్త విషయంలో అనుభవించగలవు, లేకపోతే నీ అప్పుల విషయంలో అనుభవించగలవు. ప్రతి విషయంలో కూడా నువ్వు అనుభవించడానికి ఆ రక్షణ నీకు సిద్ధంగా ఉంది. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని కాపాడటానికైనా సమర్థుడు. ఆమేన్, ఆమేన్. ఉందా అలాంటి విశ్వాసం? నేను ఏ స్థితిలో నన్ను కాపాడుతాడు, ఏ పరిస్థితిలో నన్ను కాపాడుతాడు, ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నన్ను చేయి విడిచిపెట్టాడు. ఆయన ముందుగానే చెప్పాడు కదా, నిన్ను ఎడవను ఎడబాయను. తల్లి మరిచినా నేను నిన్ను మరువను. చూడుమో, నారు చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను మోయవాడని నేనే అని చెప్పాడు. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇన్ని వాగ్దానములు చేసినటువంటి తండ్రిని అవిశ్వాసంతో విడిచిపెట్టడము దౌర్భాగ్యము కాదా? ఇట్టి గొప్ప తండ్రిని ఏ స్థితిలో కూడా విడిచిపెట్టకూడని విశ్వాసం నీ లోపల ఉండాలని ఆ షడ్రకు, మీషకు, అబేద్నెగోల యొక్క ఆత్మీయమైనటువంటి ఆ చరిత్ర నీకు తెలియపరుస్తున్నాడు. తండ్రికి మహిమ కలుగును. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడో ఆ యొక్క నెబుకద్నెజర్ టైంలో అయిపోయిందండి షడ్రకు, మీషకు, అబేద్నెగోల స్టోరీ. ఇప్పుడు అంతా మారిపోయిందండి, ట్రెండ్ మారిపోయిందండి, వాతావరణం మారిపోయిందని అనుకుంటున్నావా? ఏది మారినా, ఎవరు మారినా విశ్వాసము ఒక్కటే. ఆమెను చెప్పండి. ఆ రోజున ఉన్న విశ్వాసము ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు అదే విశ్వాసం నడిపించబడుతుంది. ఆమేన్. ఆయన చెప్పాడు, నేను మారని వాడిని అని చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? నేను మారని వాడిని. కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా, జగాలు మారినా, మానవులు మారినా, ఆయన మారిన వాడు. నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి. ఆయన మారినవాడు, మార్పు లేనివాడు. ఆయన విశ్వాసము మారదు. వారు అంత విశ్వాసముతో ఉంటున్నప్పుడు తండ్రి ఏం చేశాడంటే, ఆ అగ్నిగుండంలోకి వాళ్ళని వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. అనుమతి ఇచ్చినప్పుడు ఎన్ని సిద్ధపాట్లు చేసి ఉంటాడో నేను ఆలోచిస్తాను. వాక్యం ధ్యానం చేస్తుంటున్నప్పుడు, వాక్యం చదువుతుంటున్నప్పుడు షడ్రకు, మీషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అక్కడ రాసుంటా, చదివేయకూడదు. తండ్రి యొక్క దర్శనముతో వీళ్ళు ఎలాగ వెళుతున్నారు, నువ్వు ఏమి ఏర్పాట్లు చేసావంటే, నిజంగా ఇప్పుడు ఈ మధ్య ఒక డ్రెస్ కొనుక్కున్నారంట. ఏంటి అంటే, ఈ అగ్ని పర్వతాలు ఉన్నాయి కదా, అగ్ని పర్వతాలను పరిశోధించడానికి ఆ పరిశోధకులకి, సైంటిస్టులకి కూడా ఒక డ్రెస్ ఉంటుందంట. ఆ డ్రెస్ వేసుకొని వెళ్తే అగ్ని కూడా ఏమీ
చేయదంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చంట. అంటే ఎంత దగ్గరికి వెళ్ళాలో అంత దగ్గరికి వెళ్ళగలిగినటువంటి ఆ డ్రెస్సు స్తోమత వారు ఏం చేశారంటే తయారు చేసుకొని వెళుతున్నారట. నేను అనుకుంటాను, మీరు అగ్నిగుండంలోకి వెళ్తున్నారు కదా, అది ఒకంత అగ్నిగుండం కదా, తర్వాత రాజు కోపం వచ్చేలాగా మీరు మాట్లాడారు కదా, అప్పుడు రాజు ఆ కోపాగ్నికి 7 అంతలుగా వేడిమి పెట్టాడు కదా, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, అప్పుడు మీరు వెళితే మీరు కాలిపోతారు లేదా? కాలిపోతారు. అప్పుడు మీకేం కావాలంటే ఒక మంచి డ్రెస్ కావాలి. హల్లెలూయా. ఏ స్పిరిచువాలిటీ డ్రెస్ వేసాడో మనకి కనపడలేదు, కానీ వాళ్ళు వెళుతున్నారు, వీళ్ళని తీసుకొని మోసుకొని వెళ్తున్నారు, గొప్ప గొప్ప బలాఢ్యులు వెళుతున్నారు, వీళ్ళకేమీ అవ్వట్లేదు, కానీ మోసుకెళ్ళేవాడు కాలిపోతున్నాడంట. హల్లెలూయా. మోసుకెళ్ళేవాడు ఏమైపోతున్నాడు? కాలిపోతున్నాడు. ఆ సెగకు తట్టుకోలేకపోతున్నాడు. వాడు వెనక్కి తిరిగి చూస్తుంటే రాజు ఆజ్ఞ మరీ తీవ్రమై ఉందంట. అక్కడ నేను వెనక్కి వెళ్ళినా కూడా శిరఛేదనం చేస్తాడు, ఒకవేళ బతుకుంటే కాస్త కాళ్ళ శరీరంతోనన్నా బతుకుదాము, పెన్షన్ అన్నా ఇస్తాడు, కాస్త ఏమంటారు దాన్ని, ఎస్గ్రేషియా, అదే చచ్చిపోతున్నా లేకపోతే నష్టపరిహారం ఏదో ఉంటుంది కదా, నా పిల్లలు బాగుపడతారు అనుకొని వాడు అదే రీతిగా ముందుకు వెళ్ళిపోతానే ఉన్నాడు. వెళ్ళి 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 చివరికి కొనుపురతోటి ఉండి అలాగే ఇసిరేసి ఇలా పడిపోయి వాడు చచ్చిపోయాడు. ఆ ముగ్గురు చచ్చిపోయారు. ఆ ముగ్గురు తీసుకెళ్ళి ముగ్గురు చచ్చిపోయారు. కానీ వాళ్ళు ఆ అగ్నిలో పడి వాళ్ళు శుభ్రంగా బట్టలు దులుపుకొని లేచి వాళ్ళు స్తుతిస్తూ నేను తిరుగుతున్నారంట. ఆ అగ్నిగుండం చుట్టూ తిరుగుతున్నారంట, స్తుతిస్తూ ఉన్నారంట. అంత అగ్ని, 7 అంతల అగ్ని వాళ్ళని ఏమన్నా చేయగలిగిందా? కారణం ఏంటి తెలుసా? వారికి ఉన్న విశ్వాసము, వారికి ఉన్న నమ్మిక. మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, ఆమేన్. మా దేవుడు మమ్మల్ని తప్పించగలడు, ఆమేన్. మా దేవుడు మా యొక్క బాగోగులు చూసుకోగలడు. మా యొక్క దేవుడు మా యొక్క రక్షణ కార్యము చూడగలిగినటువంటి దేవుడు. అందుకనే ఆయన రక్షకుడు అయ్యాడు. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతగా లోపలికి వెళ్ళిపోతే పైనుంచంట చూస్తూ తట్టుకోలేకపోయాడంట. ఏమిటి అంటే ఆ స్టాచ్యూకు నమస్కారం పెట్టకుండా ఆ ఇంట్లో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడే నాకు సంతోషం వేసింది. రెండవది వచ్చి నెబుకద్నెజరుకు మాట్లాడుతూ రోషంగా మాట్లాడారు, అక్కడ ఇంకా సంతోషం వచ్చింది. మూడో సంతోషం ఏంటంటే అగ్నిలో కూడా నన్ను పాటలు పాడుతూ స్తుతిస్తున్నారు. ఇక నేను ఆగలేనయ్యా, నేను ఉండలేనయ్యా అని చెప్పి సింహాసనము దిగి ఎక్కడికి వచ్చాడు? షడ్రకు మిషక్ అబేద్నెగోలతో కలిసిపోయాడు. చప్పట్లు కొడదాం. ఈ శ్రమల్లో నేను కూడా పాలిభాగస్తుడిని అయిపోతాను. నీ కష్టము నాది, నీ బాధ నాది, నీ వేదన నాది, నీకున్న సమస్యము నావేనని నేను తీసుకుంటున్నానని ఆ ముగ్గురితో కలిసి ఈయన కూడా తిరుగుతుంటే ఆ నెబుకద్నెజరు పైనుంచి చూస్తున్నాడు. ఈ ముగ్గురు ఎలా కాలుతున్నారు. ఫస్ట్ ఏం తగలబడుతుంది? గుడ్డలు తగలబడుతున్నాయి, బట్టలు తగలబడుతున్నాయా లేదా? బట్టలు మామూలుగానే ఉన్నాయి. ఏంట్రా నాయన వీళ్ళు తగలబడతలేదు? ఇసరటానికి వెళ్ళిన వాళ్ళు తగలబడి కాలి బొగ్గులాగా నీళ్ళుకుపోయారు. కానీ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు అలా తిరుగుతున్నట్టుగా రౌండ్ వేస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. ఒకవేళ నాకు చత్వారం వచ్చిందా? ఏ మంత్రి ఇటు రావయ్యా, నేను బాలకాణిలను చూస్తుండగా అగ్నిగుండంలో ముగ్గురు తిరుగుతున్నారు, చూసావా? వాళ్ళు ముగ్గురు నిజంగా తిరుగుతున్నారా లేకపోతే నేను ఏమైనా భ్రమిస్తున్నానా? అయ్యా నిజంగానే మీరు చెప్పినట్టుగా ముగ్గురు తిరుగుతున్నారయ్యా. ఆగాగు, ముగ్గురు తిరగడం కాదు, మధ్యలో ఉన్నాడు, 4వ ఆయన కూడా ఉన్నాడు. ఒకవేళ నేను భ్రమిస్తున్నానా? అతను కూడా చూశాడు. అయ్యా 4 ఉన్నారయ్యా. మనం విసిరింది ఎంతమందిని చెప్పండి? మనం విసిరింది ఎంతమందిని? అమ్మ చెప్పండి, మనం విసిరింది ఎంతమందిని? మరి 4వ ఆయన ఎలా వచ్చాడు? 4వ ఆయన ఎలా వచ్చాడు? వస్తాడు. నువ్వు విశ్వాసంతో ఉంటే, నువ్వు నిలకడగా ఉంటే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే, దేవుని సన్నిధానంలో నీ ప్రాణము పోయినా, ఒకవేళ నీవు చనిపోతావు అనుకున్నప్పటికీ కూడా నమ్మకమైన స్థితిలో ఉంటే నీ పక్కన ఉండేవాడే నీ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టావు. ఆయన అన్నాడు, నిన్ను విడువను, ఎన్నడును ఎడవని. ఎంత చక్కగా వాక్యం నెరవేరింది కదా. ఒకవేళ చదువుకోవడానికి వాక్యం అంటే షడ్రకు మిషక్కు అబేద్నెగోల జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడిన సందర్భము ఆయన పక్కనే ఉన్నాడు కదా.
వాళ్ళతో పాటు ఆయన తిరుగుతున్నాడు కదా. వాళ్ళు ఎక్కడో ఉన్నారని స్తుతి చేస్తుంటే ఆ స్తుతులు అక్కడ దాకా ఎందుకయ్యా, నేనే తీసుకోవడానికి వచ్చేసానయ్యా, మీరు స్తుతిస్తున్నట్టు స్తుతి అంతా నా దగ్గరికి వచ్చేస్తుందని వాళ్ళతో పాటు తిరుగుతూనే ఉన్నాడా లేదా? తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప తండ్రి, అంత గొప్ప తండ్రి. చివరికి నెబుకద్నెజరు చూస్తూ, ఇది ఒక విచిత్రము చూస్తున్నాను, వింత చూస్తున్నాను, ముగ్గురిని వేశాము కానీ మరొకతను ఉన్నాడు, ఆయన ఎవరు? నాతో చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒకవేళ మేము అగ్నిగుండంలో పడిపోయినా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టు, సమర్థుడు. ఆ మాట గుర్తొచ్చింది. నిజంగా వాళ్ళ దేవుడు వచ్చాడా? వాళ్ళ దేవుడే వాళ్ళు రక్షించాడా? వాళ్ళ దేవుడే వాళ్ళ మధ్య తిరుగుతున్నాడా? ఏమో. అవునా? అంత గొప్ప దేవుడా వాళ్ళ దేవుడు. వీళ్ళు అన్న మాట ప్రకారంగా వీళ్ళు పిలిస్తే పలికేవాడా? మరి నేను చాలా సంవత్సరాల నుంచి నేను ఎన్నో స్టాచ్యూలు పెట్టుకొని వాటి ముందు సాగిలపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా ప్రజలందరినీ కూడా సాగిలపడమని చెప్పిన సందర్భం కూడా జరుగుతూనే ఉంది. ఏనాడు ఎవరు నా పక్కన వచ్చి నిలబడలేదే. ఏనాడు ఎవరు కూడా వచ్చి ఇదిగో నేను రక్షించుకోవడం నేనే అని నాకు అభయం ఇవ్వలేదే. నా పక్కన నిలబడిన దాఖలాలు లేవే. నా నమ్మకాల్లో నేను ఓడిపోయానా? నా నమ్మకాల్లో ఓడిపోయానా? ఓటమి కలిగినటువంటి విశ్వాసంలో నేను బతుకుతున్నానా? జయము కలిగిన విశ్వాసంలో వాళ్ళు బతుకుతున్నారు. షడ్రకు మిషకు అబేద్నెగోలు ఆ ముగ్గురు వాళ్ళు తిరుగుతుంటే మధ్యలో ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన వాళ్ళ దేవుడేనా? ఒక్కసారి వాళ్ళని పిలవండి అన్నాడు. ఒక్కసారి వాళ్ళని పిలవండి అని ఈయన మెల్లని స్వరముతో వణుకుతో, షడ్రకు మిషకు అబేద్నెగో మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా, మీరు నిజంగా గొప్పవారయ్యా, మీ దేవుడు గొప్పవాడయ్యా, మీ దేవుడు బలమైన వాడయ్యా, మీ దేవుడు ఉన్నతమైన వాడయ్యా, మీ దేవుడే దేవుడయ్యా, ఒక్కసారి బయటకు రండి అయ్యా అని. నిజంగా అక్కడ ఒక థాట్ నాకు వచ్చింది. ఏంటంటే వాళ్ళ ముగ్గురు మధ్య ఆ దేవుడు కనపడగానే చూస్తున్న ఈయన లోపల ఎవ్వరు సువార్త చెప్పనవసరం లేదు, ఎవ్వరు దేవుని గొప్పతనాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దృశ్యమే ఆయనకు రక్షణగా మారిపోయింది. హల్లెలూయా. ఆయనకు మారు మనసు వచ్చేసింది. ఆయన మనసే మారిపోయింది. ఆయన లోపల తీర్మానం జరిగిపోయింది. నేను నా జీవితంలో ఎన్నో స్టాచ్యూలు చూశాను కానీ అవి స్టాచ్యూలు, ఇది సజీవమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కదులుతున్నవాడు, తిరుగుతున్నవాడు, నడుస్తున్నవాడు, మాట్లాడుతున్నవాడు, చూస్తున్నవాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు సాక్షాత్కరించి వారి మధ్య సంచారము చేయగలిగట నేను చూస్తున్నానే. ఆహా, ఇదేమి ఇంత గొప్ప కార్యమా? ఇట్టి దేవుడు నాకు కూడా దేవుడైతే ఎంత బాగుండునో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు మిషకు అబేద్నెగోలు రండయ్యా అని బయటికి పిలిచి, ఆ బయట రాగానే నాలుగో ఆయన లేడు. ఈ ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకడు చెప్పాడు పక్క నుండి, జాగ్రత్త వినండి రాజా, మీరందరూ చూస్తున్నారు కానీ వాళ్ళు అసలే జ్ఞానులు కదా, వాళ్ళు ఏదో కొన్ని రసాయనాలు రాసుకొని అగ్ని అంటకుండా వాళ్ళు ఉన్నారేమో, మిమ్మల్ని భ్రమపరుస్తున్నారేమో, మిమ్మల్ని ఏదైనా విశ్వాసాలకు నడిపిస్తున్నారేమో, జాగ్రత్త సుమి అంటే. ఇప్పుడు ఏం చేద్దామరా అంటే, ఒకళ్ళు ఎంత రసాయనాలు రాసుకున్నప్పటికీ కూడా ఒక్క చోట మనం పట్టేయచ్చు. ఎక్కడ పట్టాలరా? ఏమీ లేదు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలని, వాళ్ళ శరీరాన్ని మనము గనక స్మెల్, వాసన చూస్తే వాళ్ళు మనల్ని మోసం చేశారా, ఇది రియాలిటీనా, ఇది ఫేకా లేదా రియాలిటీనా చెప్పేయచ్చు అనగానే ఆ వాసన చూసే నిపుణులు పిలవండి అన్నాడు. స్మెల్ చూసే శాస్త్రవేత్తలు కూడా ఉంటారు. ఎలాంటి శాస్త్రవేత్తలు? స్మెల్ చూడగలిగిన శాస్త్రవేత్తలు. వాళ్ళు ప్రవేశింపుడి. వారు వచ్చారు. వారు వచ్చి బట్టల్ని చూస్తున్నారు. ఎక్కడన్నా మసక బారిందా, నల్లటి పొగ ఏమన్నా అలుముకుందా, బొగ్గులు ఏమన్నా అంటినయా,
డ్రెస్ ఎలా ఉందో అలాగే ఉంది. పోనీ రెండో టెస్టింగ్, వాళ్ళ శరీరమును చూడాలి. ఇప్పుడు దేన్ని చూడాలండి? శరీరాన్ని చూడాలి. ఆ శరీరాన్ని చూస్తున్నప్పుడు కరెక్ట్గా శరీరం మొట్టమొదట అగ్నికి ఏం లోనవుద్దంటే శరీరం మీద వెంట్రుకలు లోనైపోతాయి. అవునా కదా చెప్పండి? ఇంకా స్కిన్కు తాకకముందే కాలిపోయే ఏంటి తెలుసా? వెంట్రుకలు. వాటిని చూస్తే ఆ చేతి మీద వెంట్రుకలు, కాళ్ళ మీద వెంట్రుకలు, వాళ్ళ బాడీ ఉన్న ప్రతి వెంట్రుక చక్కగా అగ్ని కూడా మమ్మల్ని ఏం చేయలేదు అని ఎక్కిరిస్తూ కనబడుతున్నాయి అంట. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఆ కౌరుకుపోయినటువంటి ఆ భయంకరమైన అగ్ని కొలిమిలో, ఆ మండుతున్న మంటలో ఈ శరీరము అంతసేపు ఉంటే కనీసం శరీరంలో వాసనన్నా తగులుద్దంట. ఏం తగులుద్దండి? ఆ శరీరం వాసన. ఎంతమంది ముక్కులతో పీల్చారో కానీ ఆ షడ్రకు చేయి పట్టుకోవటం, ఇంకొకడు వచ్చి మేషక్కుని వాసన చూస్తున్నాడు, ఇంకొకడు వచ్చి అబేద్నెగోని వాసన చూస్తున్నాడు. వాళ్ళ శరీరాలు ఎక్కడ కూడా అగ్ని వాసనలు కూడా కనబడలేదు. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నెబుకద్నెజరు వాళ్ళందరూ వంక చూసి, ఎరా నేను ఇందాక చెప్పానా, వాళ్ళ దేవుడే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అనుమానం పెట్టారా, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడే. హల్లెలూయా. దానియేలు దేవుడు గొప్పవాడు, షడ్రకు దేవుడు గొప్పవాడు, మిషకు దేవుడు గొప్పవాడు, అబేద్నెగో దేవుడు గొప్పవాడు. ఆ దేవుడే చిరంజీవి. ఒక్క నిమిషం చెప్తాను. నేను ఒక భయంకరమైనటువంటి రక్షించబడక ముందు చిరంజీవి ఫాన్స్ నాకు బాగా పిచ్చి. ఆ పేరు ఇంకెవ్వడికి ఉండకూడదు అనుకునేవాడిని. ఆ పేరు అంటే అసలు కరెక్ట్ అనుకునేవాడిని, ఆయనకి పెడితేనే కరెక్ట్ అనుకునేవాడిని. నేను రక్షించబడిన తర్వాత, దానియేలు గ్రంథం చదివిన తర్వాత ఆ పేరు దీనిలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఓ, చిరంజీవి అంటే దేవుడా ఈయన అనుకున్నాను. అసలు చిరంజీవి అంటే అర్థం ఏంటని చెప్పేసి డిక్షనరీలో ఎతకడం మొదలుపెట్టాను. చిరంజీవి అంటే అర్థం ఏంటంటే చిరకాలము జీవించేవాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చిరకాలము జీవించేవాడు, మరణము లేనివాడు ఆయన. అప్పుడు నేను మొట్టమొదట్లో ఉన్నట్టు అభిమానంలో నుంచి, ఏది ఈ చిరంజీవి అభిమానంలో నుంచి ఆ చిరంజీవి అభిమానంలోకి తండ్రి తీసుకురావడానికి సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు. నాతో కలిసి నా ఆనందంలో పాలు పొందొచ్చు కదా. ఇప్పుడు నేను నిజంగా రియల్గా నేను చిరంజీవి ఫేవరెట్ని. ఆమేన్, హల్లెలూయా. ఏ చిరంజీవి? చిరకాలము జీవించేవాడు. ఇక్కడ చిరంజీవులని చాలామంది పేర్లు పెట్టుకుంటారు. రేపు ఏ వార్త వినాల్సి వస్తుందో ఎవరికి తెలీదు, కానీ ఆ చిరంజీవి మరణము లేనివాడు. హల్లెలూయా. నిన్న నేడు రేపు ఏకరీతిగా నిరంతరము జీవించున్నవాడు. హల్లెలూయా. మరణమును జయించగలిగిన వాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళుని విరవగలిగిన వాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఖాళీ సమాధిని సాక్ష్యంగా చూపించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యెహోవా మెస్సయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక శుభవార్త చెప్పనా? నెబుకద్నెజరు కూడా ఆ చిరంజీవి ఫాన్స్ అయిపోయాడు. హల్లెలూయా, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప దేవుడు మన జీవితంలో మనకుంటే మనము ప్రతి సమస్యలో కూడా భయపడాల్సిన అవసరమో లేదు. జరిగిందా జరిగినప్పుడు కొద్ది కలవరం వస్తుంది, అయినా కూడా పర్వాలేదు, డోంట్ కేర్, వదిలేయ్. దాని పని అది చేసుకుంటే సాతాను పని సాతాను చేసుకుంటుంది. ఇంకో విషయం తెలుసా? సాతాను గడు ఏం చేస్తాడు? కొంచెం మనకు తెలుసు అనుకో, దానికి ఇంతేసి ఒట్టింత అట్టింత ఇటింత అట్టింత మొత్తం వేసి దాన్ని ఇంత పెద్దదిగా చేసి ప్రచారం చేసే ప్రచారికులను కూడా ఏర్పాటు చేసుకుంటుంది సాతాను. మీకు తెలుసా? జాగ్రత్త. వాడి మాయ మాటల్లోకి వెళ్ళిపోతే నీ విశ్వాసము నిలకడగా ఉండదు. జాగ్రత్త, నిలకడగా ఉండదు నీది. నువ్వు దేవుని బిడ్డవైతే ఒకే విశ్వాసంలో ఉండాలి. ఆమేన్. రెండు పడవల మీద అడుగు వేసినప్పుడు సగమేమో విశ్వాసి, సగమేమో పిశాచి. చెప్పండి. సగమేమో
అనండి ఈ మాట ఏమన్నా లోపల తగులుద్దేమో చూద్దాం. సగమేమో అలా ఉందామా? ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే ఎచ్చగానే ఉండు. టైం 12:30 అయింది. ఇంకెక్కువ పెంచితే ఇబ్బందిగా ఉంటుంది కనుక చక్కగా విశ్వాసముతోడ జీవించుదుము గాక. అందరూ మోకరిస్తే వాక్యమును బట్టి కాసంత రోషం కలిగి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కూడా మోకరించండమ్మా.